అదేవిధంగా రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ సభలో అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు గ్రామస్తులు. ఇక ఈ క్రమంలో పలు ప్రాంతంలోని గ్రామ సభలో ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు గ్రామస్తులు. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆరోపిస్తున్నారు. ఇక లబ్ధిదారుల ఎంపిక తీరుపై అధికారులను గ్రామ పెద్దలను ప్రశ్నిస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తులకు విలువ ఇవ్వట్లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. అధికారులు చేసిన సర్వేలో తమ పేర్లు ఎందుకు లేవని ప్రజలు నిలదీస్తున్నారు. పూర్తి సర్వే అనంతరం కూడా లబ్ధిదారుల వివరాలు వెల్లడించాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇక ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు ప్రతి భూమి లేదు, మాకు ఏది లేదు సార్, మాకు ఏది లేదు. మాకు మమ్మల్ని పక్క పెట్టి గవర్నమెంట్ ఎంప్లాయీ రాసింది ఇల్లు ఇక్కడెక్కడ గుట్టేసిన కూడా మాకు రాసింది. మాకు ఎలాంటివి కూడా మాకు చెందలేదు సార్. మీకు కూలి చేసుకునే పడుతుంది సార్. మాకు ఎలాంటి కూడా మాకు గవర్నమెంట్ మాకు ఎలాంటి సాయం రాలేదు సార్. ఇదంతా పదులు కొన్ని కుట్రతో చేసిన అది సార్. మాకు ఇవాళ సర్వే చేస్తే నేను అడిగితే మీకు 10 ఏళ్ల కింద ఇల్లు వచ్చింది కదా అంటే గవర్నమెంట్ ఇల్లు వచ్చినప్పుడు మేము కట్టలేదు సార్. అప్పుడు మాకు ఇంట్లో జాగలేక గవర్నమెంట్ ఇందిరమ్మ కోటాస్ ఇస్తే మేము కట్టలేదు సార్. అప్పుడు గతంలో మా మామయ్యకి ఇల్లు వచ్చింది, కోటాస్ వచ్చింది. ఆ కోటాస్ ఒక తన్నదంతా పడతాయి సార్. ఇప్పుడు అది మంచిగా లేదు. ఆ ఇల్లు గురించి మాకు రాలేదు సార్. మాతో ఉన్న వాళ్ళకి ఏమో గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇల్లు వచ్చింది సార్. మాకు అస్సలు ఏం రాలేదు సార్. కనీసం మా ఆధార్ కార్డు కొడితే కుంట భూమి లేదు సార్. కూలీ వద్ద బతికినట్లు ఎక్కువ లేదు సార్. మాకు ఇలాంటి అన్యాయం జరుగుతుంది. మాకు న్యాయం కావాలంటే ఇళ్ళకి కావాలి, మాకు ఇల్లు కావాలి సార్. మాకు ఒక్కడే అబ్బాయి, మాకు ఎలాంటివి కూడా లేదు సార్. 30 సంవత్సరాలు లేక కిరాయిలోనే ఉంటున్నాను. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ కోసం నేను పెట్టుకుంటే అందరూ కూడా కనీసం అంటే అర్హుల జాబితాలో కూడా నా పేరు లేదు. 15 సంవత్సరాల క్రితం మా అమ్మ చనిపోతే రోడ్డు మీద వేసి అంటే ఆ గుంట భూమి కూడా మా అమ్మ కొనిచ్చిన భూమి. ఆ భూమిలో కూడా ఇల్లు కడదామని కూడా ఆర్థిక స్తోమత సరిపోదు. లేదా గవర్నమెంట్ ఇంతో కొంత సాయం చేస్తే నేను కొంత అప్పో సప్ప తెచ్చుకొని ఇల్లు కడదామనే ఆలోచన ఉన్నాను.